ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవానే. ఇక్కడ దేవుడు ఒక జనాంగానికి మాట చెప్తున్నాడు. ఏమని అనంటే, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. ఇది ఇశ్రాయేళ్ల గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎందుకు వీళ్ళకి వనకకుడి, బెదరకుడి, భయపడద్దు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, వాళ్ళ హృదయాల్లో భయం ఉంది. వాళ్ళ హృదయాల్లో భయం ఉంది. ఎవరినో చూసి వాళ్ళు భయపడుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, వారి ముఖమును చూసి బెదరకుడి అంటున్నాడు. సో ఎందుకు దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఇశ్రాయేళ్ల పక్షాన దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు దేవుడు ఈ మాట ఇశ్రాయేళ్లతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తూ వస్తున్నాడు. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి. ఇశ్రాయేలు ప్రజలు ఒక యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడు ముందుగా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా ఉండాలి అనేది చెప్తూ, మీరు యుద్ధానికి వెళ్తున్నప్పుడు పోయినప్పుడు అక్కడ అనేకమైనటువంటివి మీకు కనిపిస్తూ ఉంటాయి.